ఆ! చూడే మనం ఈరోజు బ్యాంకేతర విత్త సంస్థలు అనగానేమి, ఈ సంస్థల యొక్క కార్యకలాపాలను వివరించండి అనేది చాప్టర్. అందులో బ్యాంకింగేతర విత్త సంస్థలు మరియు భారత ద్రవ్య మార్కెట్. ఈ చాప్టర్‌లో మనకి మొదటి ప్రశ్న ఏందమ్మా అంటే, బ్యాంకేతర విత్త సంస్థలు అనగానేమి, ఆ సంస్థ చేసే కార్యకలాపాలను వివరించండి అనేది టాపిక్. సో ఏంటి బ్యాంకేతర విత్త సంస్థలు? ఇంతవరకు మనం బ్యాంకింగ్‌కి సంబంధించిన అంశాలు చూసాం. ఈరోజు థర్డ్ చాప్టర్‌లో బ్యాంకేతర విత్త సంస్థలంటే ప్రధానంగా బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం కిందకు రానివన్నీ కూడా ఈ బ్యాంకేతర విత్త సంస్థలుగానే మనం పరిగణించవచ్చు. అంటే ఏవైతే బ్యాంకులు కాకుండా బ్యాంకులకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి విధులు నిర్వర్తిస్తూ ఉంటుంది. ఒకటేమో డిపాజిట్లను స్వీకరించడం, రెండోదేమో రుణాలను మంజూరు చేయడం. అంటే బ్యాంకింగ్ చేసే 2 రకాలైనటువంటి విధులను ఇవి నిర్వర్తిస్తూ ఉంటాయి. అయితే ఇవి బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ కిందికి రావు. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ 1934లో తీసుకురావడం జరిగింది. ఈ 1934లో తీసుకొచ్చినటువంటి బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ కిందికి రాని సంస్థలు బ్యాంకేతర విత్త సంస్థలుగా మనం చెప్పుకోవచ్చు. ఈ బ్యాంకేతర విత్త సంస్థలు జనరల్‌గా ఏం చేస్తాయంటే, ఇవి కూడా బ్యాంకుల లాగానే డబ్బులను, డిపాజిట్లను స్వీకరిస్తది. అదేవిధంగా ఏమైనా రుణాలను కూడా మంజూరు చేస్తాయి. ఇవి ప్రధానంగా 2 రకాలుగా మనం చెప్పుకోవచ్చు. అవేంటయ్యా అంటే బ్యాంకేతర ద్రవ్య సంస్థలు మరియు రెండో అంశం తీసుకుంటే కార్పొరేట్ సంబంధించేటివి. అంటే బ్యాంకేతర ద్రవ్య సంస్థలు మరియు ద్రవ్య సహాయ కంపెనీలు, రుణ సహాయ సంస్థలు, విత్త మధ్యవర్తులు ఇలా రకరకాలుగా వీటిని భాగస్వామ్యం చేసుకొని ఏం చేస్తూ ఉంటాయంటే మూలధనాన్ని యాక్సెప్ట్ చేస్తూ ఉంటాయి. మూలధన రంగంలో అసంఘటిత రంగానికి సంబంధించిన అంశాలన్నిటిని కూడా ఇవి క్యాప్చర్ చేస్తూ ఉంటాయి. కాబట్టి ఈ బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ కిందకు రాని సంస్థలన్నీ కూడా బ్యాంకేతర విత్త సంస్థలే. అది కూడా బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది? 1934లో వచ్చింది. ఈ 1934లో వచ్చినటువంటి బ్యాంకేతర విత్త సంస్థలలో ప్రధానంగా ఏవైతే రిజిస్టర్ కావో అవన్నీ కూడా మనం బ్యాంకేతర విత్త సంస్థలుగా చెప్పుకోవచ్చు. దీనికి ఒక నిర్వచనం ఇచ్చారు. ఒక నిర్వచనం ఏది ఇచ్చారంటే, ఏ పథకం ప్రకారం డిపాజిట్లను సేకరించి ఏ విధానంలోనైనా రుణాలను మంజూరు చేసే సంస్థనే బ్యాంకేతర ద్రవ్య సంస్థగా చెప్పుకోవచ్చు. బ్యాంకేతర ద్రవ్య సంస్థ చెప్పుకోవచ్చు. సో ఈ బ్యాంకేతర ద్రవ్య సంస్థ ప్రధానంగా 2 రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటేమో నమోదు కాకుండా పనిచేసే సంస్థలు, రెండవదేమో కార్పొరేట్ రంగానికి చెందినటువంటి సంస్థలు. సో వీటిల్లో కొన్ని కంపెనీలు చట్టం ప్రకారం నమోదైనప్పటికీ ఇవి రిజర్వ్ బ్యాంక్ అనుమతి లేకుండా బిజినెస్ చేస్తూ ఉంటాయి. సో మరికొన్ని కంపెనీలు ఏం చేస్తాయంటే చట్టం ప్రకారం నమోదై ఉంటాయి కానీ ఇవి రిజర్వ్ బ్యాంక్ అనుమతి పొందకుండా కొన్ని వ్యాపారం చేస్తూ ఉంటాయి. అంటే ఆర్బీఐ కొంత పర్మిషన్ ఇస్తుంది కొన్ని దాంట్లకి ఆర్బీఐ పర్మిషన్ లేకుండానే అన్అఫిషియల్గా కొన్ని చేస్తూ ఉంటాయి. సో ఈ విధంగా మనం బ్యాంకేతర విత్త సంస్థలు వాటి యొక్క వ్యాపారాన్ని బట్టి కొన్ని రకాలుగా వర్గీకరించారు. అవి ఏంటి అంటే, మొదటిది అద్దె కొనుగోలు ఫైనాన్స్ అని, రెండవది పెట్టుబడి సంస్థలు అని, మూడవది గృహ నిర్మాణ సంస్థలు అని, మూడవ అంశం తీసుకుంటే చిట్ ఫండ్ కంపెనీలు అని, నాలుగవది నిధి రూపంలో నడుస్తున్నటువంటి సంస్థలుగా మనం చెప్పుకోవచ్చు. చూడండి, ప్రధానంగా మనకి ఏంటంటే ఒకటేమో అద్దె కొనుగోలు ఫైనాన్స్, రెండవది పెట్టుబడి సంస్థలు, మూడవదేమో రుణాలను అందించే కంపెనీలు, నాలుగవది గృహ నిర్మాణ ఫైనాన్స్ సంస్థలు, ఐదవదేమో చిట్ ఫండ్ కంపెనీలు, ఆరవది నిధి రూపంలో నడుస్తున్నటువంటి సంస్థలు. సో అంటే ఈ యొక్క బ్యాంకేతర విత్త సంస్థలు అనేటివి తమ యొక్క వ్యాపారాన్ని బట్టి తాము చేసే వ్యాపారాన్ని బట్టి వివిధ రకాలుగా డివిజన్ చేయడం జరిగింది. సో మనకి ఇవి ప్రధానమైనటువంటి విధులుగా మనం చెప్పుకోవచ్చు. ఏం చేస్తాయి? అద్దె కొనుగోలు ఫైనాన్స్. అద్దె కొనుగోలు అంటే కొన్ని ఫైనాన్స్ కంపెనీలు ఎట్లా ఉంటాయంటే
సిటీలలో ప్రధానంగా ఏదైనా ఒక కంపెనీని పెట్టుకొని ఏదైనా రెంట్‌కి ఇస్తాం. రెంట్‌కి ఇస్తే దానికి కొంత అమౌంటు మీరు పే చేయాలి అని చెప్పేసి ఆ విధంగా ఫైనాన్స్ నడుపుతా ఉంటాయి. మరికొన్ని సంస్థలు ఎలా ఉంటాయంటే, మరికొన్ని సంస్థలు పెట్టుబడి పెడతాయి. పెట్టుబడి పెడతాయి. అంటే రుణ సహాయ సంస్థలు పెట్టుబడిదారుల నుంచి, డిపాజిట్ల నుంచి ఏం చేస్తాయంటే తమ వాటాకు రావాల్సినటువన్నీని కూడా అవి గ్యాదర్ చేస్తూ ఉంటాయి. కాబట్టి రుణ సహాయ సంస్థలు ఆ రుణాలు అందించడానికి, పెట్టుబడి సంస్థలు చేయడానికి వివిధ రకాలుగా అవి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. సో కావున ఇక్కడ ఏందయ్యా మనకి ప్రధానంగా చెప్పేది ఏంటంటే, అద్దె కొనుగోలు విషయంలో కానీ, పెట్టుబడి సంస్థలు అందించే విషయంలో కానీ, అదేవిధంగా రుణాలను అందించే కంపెనీలు కానీ, ఫైనాన్స్ అంటే హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్స్ కానీ, ఇవన్నీ కూడా తమ యొక్క విధుల కిందికి వస్తాయి. సో వాస్తవంగా భారతదేశంలో ఈ యొక్క బ్యాంకేతర విత్త సంస్థల గురించి మనం ఒకసారి పరిశీలిస్తే, భారతదేశంలో 1990 సంవత్సరం నుంచి ఈ యొక్క బ్యాంకేతర విత్త సంస్థల యొక్క సంఖ్య క్రమంగా పెరుగుతుంది. 1990 ఆ తర్వాత అయితే మధ్యన కొంత గ్యాప్ ఏర్పడింది. ఎప్పుడు 1997 సంవత్సరంలో 96, 97 సంవత్సరంలో ఈ మైక్రో ఫైనాన్స్ కంపెనీలు అని చెప్పేసి ప్రజలను బాగా మోసం చేస్తున్నాయని కోర్టుకు పోవడం జరిగింది. ఆ కోర్టుకు పోయినప్పుడు అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏం చేసిందంటే వీటిపైన బ్యాన్ తీసుకొచ్చింది. రద్దు చేయడం జరిగింది. రద్దు చేయడం ద్వారా కొంత దీనికి క్రమ సంఖ్య తగ్గిపోయింది. వాటి యొక్క సంఖ్య తగ్గిపోతూ వచ్చింది. ఈ విధంగా 1997 నుంచి వీటి సంఖ్య క్రమంగా తగ్గుతున్నట్లు మనం చెప్పుకోవచ్చు. క్రమంగా తగ్గుతుంది. క్రమంగా తగ్గుతూ ఉన్నప్పుడు మరి ఏం పెరుగుతున్నాయి, అసలు దీని యొక్క బలహీనతలు ఏమి, దీని యొక్క విధులు ఏం చేస్తాయి, అసలు ఏం పని చేస్తాయి? మీకు జనరల్గా పల్లెల్లో మైక్రో ఫైనాన్స్ అని చెప్పేసి పేరు గుర్తుందా? వారం వారం వడ్డీలు ఇస్తారు. వారానికి డబ్బులు ఇచ్చే వాళ్ళు వచ్చి వసూలు చేసుకుని పోతుంటారు. ఇంతకుముందు మైక్రో ఫైనాన్స్ సంస్థలు వారం వడ్డీలోనే వాళ్ళు. ఐడియా ఉందా? సరే, మీకు ఐడియా